మనం చదువుకున్న ఈ భాగం రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతూ వచ్చాం. ఈ భాగంలో మొదటి వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈ మొదటి వచనంలో సమాధానాన్ని గురించి చెప్పబడింది. ఒకటని ఫుట్ నోట్స్లో అంకె వేసి కింద రాసిన మాట సమాధానము కలిగి ఉన్నాము అనే మాట చూస్తాం. కాబట్టి దేవునితో మానవుడు సమాధానం కలిగి ఉండడానికి మూలమేంటో ఇక్కడ రాయబడింది. విశ్వాస మూలమున. ఏమనుంది అక్కడ? విశ్వాస మూలమున. కాబట్టి దేవునితో మనం సమాధానం కలిగి ఉండడం ఆయనతో మనం కలిగి ఉన్న లేక ఆయనను మనం విశ్వసించుట ద్వారా ఆయనతో మనం సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు మానవుడి జీవితంలో సమాధానం లేదు. మానవుని జీవితం విరోధముగా ఉంది దేవునికి. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తాం 21వ వచనం నుండి, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గల వారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. ఈ 2 వచనాల్లో మొదటి వచనం విరోధ భావాన్ని గురించి 21వ వచనం చెప్తుంది. 22వ వచనం సమాధానాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ 21వ వచనంలో ఉన్న విరోధ భావం దుష్క్రియలను బట్టే కలిగింది. కాబట్టి మానవుని జీవితం దుష్క్రియలతో నింపబడింది, పాపముల చేత నింపబడింది. కాబట్టి దేవునికి మానవునితో సమాధానం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఇక్కడ సమాధానం లేదు అనే మాటే కాదు, మనం దూరస్థులంగా ఉన్నామనే మాట కూడా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. వచనం ఏం చదువుతున్నారు? 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు. ఇక్కడ దూరస్తులైన మీరు అనే మాట ఉంది. అయితే కిందికి మనం వచ్చి చూస్తే ఇక్కడ 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇది యూదులకు అన్యజనులకు మధ్య సమాధానం లేండి. కిందికి వస్తాం మనం. ఇంకా కిందకి వస్తే ఇక్కడ 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ విరోధ భావం కలిగినటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మాంసయుక్తమైన దేహమందు శిలువ మీద ఆయన మరణం వలన మనకు సమాధానం కలిగించాడు. దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఈ సమాధానం యేసు ప్రభువు మరణించకపోతే, ఆయన శిలువ మీదకి ఎక్కకపోతే ఈ సమాధానం మానవుని జీవితంలో వచ్చి ఉండేది కాదు. కాబట్టి మానవునికి వ్యక్తిగత సమాధానం ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ వ్యక్తిగత సమాధానం ప్రభు మానవునికి ఇవ్వడానికి ఉద్దేశించిన వాడై ఉన్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారి జీవితంలో సమాధానం అనుగ్రహించేవాడు. అదే మాట మనం రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో చూసాం. మళ్ళీ చదువుతాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అనే మాట. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, శిలువ మీదకి ఎక్కాడు. కాబట్టి మనం సమాధానం దేవునితో కలిగి ఉండక మునుపు ఆయన మన కొరకు చేసింది శిలువ మీద ప్రాయశ్చిత్తం చేశాడు. మన పాపములు మనకు దేవుణ్ణి దూరం చేశాయి. అయితే ఆ పాపం నుంచి మనకు విమోచన ఇవ్వడానికి ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభువారు శిలువ మీద మరణించాడు. ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తాన్ని అర్పించాడు. ఆయన రక్తము వలన మన జీవితంలో పాప క్షమాపణ, ప్రభుతోటి మనకు సమాధానం ఏర్పడుతూ ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమాధానం ఒక 5 అంతల మాటలు మన జీవితంలో కార్యం చేయడాన్ని మనం చూస్తాం. మొదటి మాట, ఆయన మనకిచ్చిన సమాధానం మనలను రక్షించింది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ మనం 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం. కనుక 5వ అధ్యాయం 10వ వచనం. రోమా, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము అనే మాట చూస్తాం. కాబట్టి సమాధానానికి ముందు మనం ఈ లోకంలో ఏమై ఉన్నాం? ఇక్కడ శత్రువులమై ఉండగా అనే మాట చూస్తాం. పైన ఇంకొక మాట చూస్తే 6వ వచనంలో బలహీనులమై ఉండగా అనే మాట, తర్వాత భక్తిహీనులము అనే మాట చూస్తాం. ఆ తర్వాత ఇంకా కిందికి వస్తే 8వ వచనంలో పాపులమై ఉండగా అని చూస్తాం. తర్వాత 10వ వచనంలో శత్రువులమై ఉండగా. కాబట్టి బలహీనులం, భక్తిహీనులం, పాపులం, శత్రువులం, ఇలాంటి వ్యక్తులకు రక్షణ ఉందా? అయితే ఇలాంటి వ్యక్తుల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. అందుకే ఈ పదాల్లో మనం అదే మాట చూస్తాం. ఆయన మరణాన్ని గురించి రాయబడింది ఈ ప్యాసేజ్లో. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున్న భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. కాబట్టి ఇక్కడ రాయబడింది ఉగ్రత నుండి రక్షింపబడదు. కాబట్టి ఇక్కడ మనం బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులమై ఉన్నటువంటి మనం ఆయన చనిపోకపోతే, ఆయన పొందినటువంటి మరణం మన జీవితంలో కార్యం చేయకపోతే మనం నిత్య మరణానికి అప్పగించబడవలసిన వారం, అంటే రక్షణ లేక శిక్షకు మనం వెళ్ళవలసిన వారం. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఇక్కడ జీతము మరణము అనే మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రెండవ మరణం, అది దాని గురించి రాయబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి అగ్నిగుండములోనికి మానవుడు వెళ్ళడం రెండవ మరణం. ఈ అగ్నిగుండంలోనికి మానవుడు వెళ్ళడం మానవుడికి విధించబడినటువంటి శిక్ష అది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యాన్ని దేని కొరకు చేశాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఆ మాట 8వ వచనంలో రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో మానవాళిని ప్రేమించాడు.
అందుకే ఆయన మన మరణాన్ని తను తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయన మన కొరకు సిలువనెక్కాడు. పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించి జీవించి మన కొరకై పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి సిలువకెక్కాడు. ఆయన చేసిన కల్వరి సిలువ యాగం ద్వారా మన జీవితంలో గొప్ప రక్షణ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన మన కొరకు మరణించిన ఆ కార్యమునందు ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడమే కాదు, దేవునితో సమాధానపరచబడతాం, నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడతాం, నిత్య శిక్ష నుండి మనము రక్షణ పొందుతాం. ఈ రక్షణ 5 రకాలుగా బైబిల్లో మనం చూస్తాం. పాపముల నుండి రక్షణ, తర్వాత తప్పిపోయిన వాని యొక్క రక్షణ, నశించిపోయిన వ్యక్తి యొక్క రక్షణ, ఉగ్రత నుండి మన జీవితంలో రక్షణ. ఇలాంటి మాటలు సుమారు ఒక 5 ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుండి దేవుడు మనలను రక్షించిన వానిగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి రక్షణ కేవలం ఆయనతో సమాధానపరచబడడం ద్వారానే మన జీవితంలో వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారితో మనం సమాధానపడి మనం శిక్ష నుండి తప్పించబడ్డాం. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం మూలంగా మానవుడు తన జీవితాన్ని ఎదుటివారితో కూడా సమాధానపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎప్పుడైతే యేసు ప్రభువారితో ఒక వ్యక్తి సమాధానపరచబడతాడో ఆ వ్యక్తి జీవితం ఎదుటి వానితో కూడా సమాధానం కొరకైన పురుగొల్పు ఇస్తుంది. 5వ అధ్యాయం 21వ వచనం నుండి, నరహత్య చేయవద్దు, విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, ఇక్కడ రాయబడింది కింద 1 ఫుట్నోట్స్లో, నిర్నిమిత్తంగా కారణం లేకుండా కోపపడేవాడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతికి అప్పగించును. అంతటా నువ్వు చెరసాల్లో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నువ్వు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ ఎదుటివారితో సమాధాన పడటం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఇది నిత్య అగ్నిగుండం అని మీరు అనుకోవడానికి వీల్లేదులేండి. ఈ భూమి మీద కొన్ని పరిస్థితులు మనల్ని చెరసాలుగా చేస్తాయి. కడపటి కాసు చెల్లించే వరకు ఆ సమస్యలో నుంచి ఆ వ్యక్తి బయటికి ఎంత మాత్రం రాలేడు. ఇదేదో నిత్య నరకం అని అనుకోకండి. ఇదేం చూపిస్తుంది అంటే, ఈ భూమి మీద ఆ వ్యక్తిని కడపటి కాసు చెల్లించే వరకు దానిలో నుంచి బయటికి ఏం చేయలేడు, ఆ వ్యక్తి రాలేడు. తను చెల్లించాల్సిన క్రయాన్ని గురించి ఇక్కడ చెప్తుంది ఈ మాట. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడతాడో ఎదుటి వానితో సమాధాన పడటానికి కూడా ఇష్టపడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అనే మాట చూస్తాం. కాబట్టి ఇది మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. కాబట్టి దేవుని వాక్యంలో ఎదుటివారితో కూడినటువంటి సమాధానం కొరకై దేవుని యొక్క సమాధానం మనలను ప్రేరేపించేదిగా కూడా ఉంటుంది. అందుకనే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా 5వ అధ్యాయంలో
మీరు ఒకరితో ఒకడు సమాధానం కలిగి ఉండాలి అనే మాట కూడా ఉంటుంది. 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని. 12వ వచనం, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం వ్యక్తిగతంగాను ఇతరులతో కూడా సమాధానానికి మనను ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఈ సమాధానం మనను నిత్య రక్షణకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే ఈ సమాధానం మొట్టమొదటిగా నిత్య నరకాన్ని నుండి, నిత్య శిక్ష నుండి మనలను తప్పిస్తుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కాబట్టి శిక్ష తప్పించబడాలి, రక్షణ వ్యక్తికి రావాలి, సమాధానం దేవునితో కలిగి ఉండాలి. కాబట్టి ఈ సమాధానం మనకు రక్షణను ఇస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత రెండవ మాట, మరింకొక మాట మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరింకొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, నీతి ఫలం సమాధానం చేయువారికి సమాధానమందు విత్తబడును అనే మాట చూస్తాం. ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటి? సమాధానము చేయువారికి సమాధానమందు విత్తుతాడు. సమాధానం దేవుడు విత్తడానికి కారణం. సమాధానం లేకపోతే దేవుడు ఒక వ్యక్తితో ఏమీ చెప్పలేడు, ఏమీ మాట్లాడలేడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మన హృదయం ఆయనతో సమాధానమై ఉండాలి. ఆ సమాధానంలోనే దేవుడు తన మాటలు మన హృదయంలో విత్తుతాడు. రాజుల మొదటి గ్రంథం మీరు ఒక మాట చూస్తారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నాయను గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఇక్కడ ఏలియాతో దేవుడు మాట్లాడడానికి తను వచ్చినప్పుడు అక్కడ ఎన్నో శబ్దాలు మీరు చూస్తారు. పర్వతాలు బద్దలవడం చూస్తారు, శిలలు చిన్నాభిన్నం అవ్వడం చూస్తాం. తర్వాత గాలి, భూకంపం, మెరుపు, ఇలాంటివన్నీ చూస్తాం. అయితే ఆ శబ్దాల్లో దేవుడు ఆయనతో మాట్లాడలేదు. మన హృదయం కూడా చాలాసార్లు గలిబిలిలో, కలవరంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఏమీ మాట్లాడలేడు. అయితే దేవుడు మన హృదయంలో ఏదైనా తన మాట విత్తడానికి ముందు మనల్ని సమాధానపరచుకోవడానికి ఇష్టపడతాడు. ఆయనతో మనం సమాధానం ఉంటే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మిక్కిలి నిమ్మళమైన ఒక స్వరం ఇవన్నీ అయిన తర్వాత వినపడడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, తాను చేయవలసినటువంటి పనిని గురించి నిర్దేశించడాన్ని మనం ఏలియాకి చూస్తాం. కింద వచనాలకు మనం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, దేవుడు ఆయనతో ఈ మాటలు చెప్తాడు. ఏలియా, ఇచ్చట నీవేమీ చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడింది. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత
హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడని, నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాడు. ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళీ ప్రభువు చెప్పడం చూస్తాం. నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకునే వారిని యెహూ హతం చేస్తాడు. యెహూ యొక్క ఖడ్గం తప్పించుకునే వారిని ఎలీషా హతము చేయను. అయినను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళలోనకయ్యు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకై ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 7,000 మంది ఉన్నారు కానీ రోషము కలిగిన వారు కాదు. కానీ ఒక్కడే ఏమై ఉన్నాడు ఇక్కడ? ఆయన రోషము కలిగిన వాడై ఉన్నాడు. అయితే ఆయన చేయవలసినటువంటి పనిని గురించి దేవుడు నిర్దేశించేటప్పుడు ఆ మిక్కిలి నిమ్మళమైనటువంటి స్వరాన్ని మనం చూడాలి. అది మిక్కిలి నిమ్మళమైన స్వరం హృదయంలో మానవుడు కలిగి ఉన్నటువంటి సమాధానకరమైన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక మాట వాక్యంలో నుంచి మనం చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు తరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ వ్యక్తి యొక్క హృదయం మొదట్లో గలిబిలిగా ఉన్నట్టు, అనేక అపవిత్రాత్మలు ఈ వ్యక్తిని సేన అను దయ్యాలు పట్టినట్టు చూస్తాం కదా. ఇతని స్థితి ఏంటి? సమాధుల్లో తిరుగుతుంటాడు, వాసం చేస్తాడు. సంకెళ్ళతోనైనా ఎవడు వీరిని బంధించలేకపోయారు. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించిన వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళు తొత్తునీలుగా చేస్తూ ఉంటాడు. వాణ్ణి సాధుపరచలేకపోయాను. ఆ పదాన్ని చూడండి, 4వ వచనం చివరిలో. ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. గొలుసులతో కట్టేసినారు. ఆ తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు బంధించబడిన సంఖ్యలను కూడా తుత్తునీలుగా చేయగలిగినటువంటి వాడు తర్వాత నెమ్మది లేకుండా సమాధిలో అరుస్తూ తిరుగుతూ గాయాలు చేసుకుంటూ ఉంటాడు. తాను దేహాన్ని పొడుచుకుంటూ ఉంటాడు. ఏమీ నెమ్మది ఆ వ్యక్తికి లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నాడు ఈ సేనాను దయ్యం పట్టినవాడు. అయితే యేసు ప్రభు ఆయన దర్శించాడు. యేసు ప్రభు దర్శించినప్పుడు ఆ అపవిత్ర ఆత్మను ఆయన గద్దించాడని మనం చూస్తాం. 7వ వచనం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాయి అపవిత్రాత్మ. అందుకైన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగవాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి. కింద వచనాల్లో మనం చూస్తాం, అవి రిక్వెస్ట్ చేశాయి. కొండ దగ్గర పందుల మందం వేస్తుంది, వాటిలోకి పంపించండి, అనుమతించండి అని బతిమాలుకున్నాయని 12వ వచనంలో చూస్తాం. దయ్యాలు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, మనమే కాదు. వాటికి కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టున్నాడు. అవి వెళ్ళి ఆడ దూరినాయి. దయ్యాలు అన్నీ కూడా ఆ పందుల్లో దూరాయి. అయితే ఇప్పుడు అవన్నీ పరిగెత్తుకుంటూ పోయాయి, సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చాయి. అయితే వాటిని మేపుచున్న వాళ్ళు, గ్రామాల వాళ్ళు వచ్చి దీనంతటిని చూశారు. తర్వాత ఆయన్ని ఇక్కడి నుంచి మా ప్రాంతాలు విడిచిపోమ్మని ఆయన అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు మనకు అవసరమైన భాగాన్ని మనం చూస్తే, ఈ వ్యక్తి అంతకుముందాక నెమ్మదిగా కూర్చునేవాడు కాడు, తిరుగుతూ ఉంటాడు, గలిబిలిగా తిరుగుతూ ఉంటాడు. అతన్ని చూసిన వాళ్ళు కూడా భయాక్రాంతులు అవుతారు. దయ్యం పట్టిన వాడిని చూస్తే ఏమొస్తుంది? మనిషికి భయం వస్తుంది. దయ్యం పట్టినవాడు ఎట్టుంటాడు? గలిబిలిగా తిరుగుతూ ఉంటాడు, నెమ్మదిగా ఉండలేడు. ఇలాంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు గద్దించినప్పుడు, ఆ పవిత్రాత్మలు వదిలిపోయినప్పుడు ఇప్పుడు ఎవడు కట్టేయాల్సిన అవసరం లేదు, ఎవడు కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. 15వ వచనంలో అక్కడ చూస్తే
సేనాను దయ్యం పట్టిన వాడు ఇప్పుడు చక్కగా బట్టలు ధరించుకున్నాడు, స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. ప్రభు చెప్పే మాటలను ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతిని మీరు చూస్తారు. ఇందాక నేను చదివించిన ఆ వచనంలో యాకోబు పత్రిక 3:18 సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇప్పుడు ఈయన వెళ్ళి దెకబలిలో సువార్త ప్రకటించడం చూస్తారు. కింద చూడండి, మీరు అక్కడ ఏం చూస్తున్నారు? యేసు ప్రభు వారితో ఉంటానని ఆయన బతిమలాడుకున్నాడు, కానీ ప్రభు అనుమతించక నువ్వేం చేయాలి? నీ ఇంటికి పోవాలా. 19 వచ్చింది కదమ్మా. ఆయన వానికి సెలవీక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏం చెప్తాడు ఆయన వెళ్ళి దెకపల్లిలో? చూడండి, యేసు ప్రభు నీ కొరకై ఈ లోకానికి వచ్చాడని, ఆయన యేసు ప్రభు చేసినటువంటి కార్యం నన్ను బాగు చేశాడని, నన్ను సమాధానపరిచాడని, మీరు కూడా నమ్ముకుంటే మీకు సమాధానం వస్తుందని, మీ జీవితాలు బాగవుతాయని చెప్పాడు. అందరినీ సమాధానపరిచే ముందు ఆయన ఏం చేయబడ్డాడు? దేవుని చేత సమాధానపరచబడ్డాడు. నువ్వు సమాధానపరచకుండా ఎవరికి సమాధానాన్ని పంచలేవు. నీవు దేవునితో సమాధానపరచబడాలి, ఆ తర్వాతే సమాధానపరుస్తాం. మత్తయి సువార్త 5వ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. మత్తయి సువార్త 5వ చూడండి, ఇక్కడ ఎన్నో వచనం? 9వ వచనమా? సమాధానపరచువారు ధన్యులు, ఎవరు వాళ్ళు? దేవుని కుమారులు. కాబట్టి ఇక్కడ దేవుని కుమారులు వారు మాత్రమే సమాధానపరచగలరు. ఈ మాట మనకేం తెలియజేస్తుంది అంటే, నీ జీవితంలో నువ్వు ఎదుటి వారిని దేవునితో సమాధానపరిచే సువార్త అందించాలన్నా, దేవునితో సమాధానపరచాలన్నా ముందు నువ్వు దేవునితోటి సమాధానపరచబడాలి. ఆ సమాధానపరచబడే ఈ వాక్యాలు నీ జీవితంలో విత్తాలన్నా దేవుడు నీవు ఏమై ఉండాలి? సమాధానమై ఉండాలి. దేవునితో నువ్వు సమాధానపరచబడడం చాలా అవసరం అనేది మనం చూస్తాం. యేసు ప్రభువారు మరింకో సందర్భంలో కూడా ఆయన కొన్ని మాటలు చెప్పాలనుకున్నప్పుడు, ఇప్పుడు సేనాను దయ్యం పట్టిన వాడికి ఎప్పుడు చెప్పాడు? దెకపల్లి వెళ్ళి నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు అనేది ఆయన యేసు ప్రభుతో సమాధాన పడ్డాక చక్కగా ప్రశాంతమైన తర్వాత చెప్పాడు. అంతకుముందు చెప్పడానికి ఆయన హృదయం వీలుగా ఉందా? లేనే లేదు. సమాధానం చేయవారికి ఆయన వాక్యం సమాధానం అందే విత్తబడతాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే రూల్ ఏంటి అంటే, నువ్వు దేవునితో ఏమై ఉండాలి? సమాధానం ఉండాలి. నాతో ఎందుకు దేవుడు మాట్లాడట్లేదని నువ్వు కనుక భావిస్తే నీకు దేవుడికి ఏం లేదు, సమాధానం లేదు అనేది ఈజీగా గమనించాలి. కాబట్టి సమాధానము నందు దేవుని వాక్యం మనిషికి హృదయంలో విత్తబడుతుంది. మీరు ఏదైనా ఒక చెరువు గాడ కానీ, ఒక కాలువ దగ్గర కానీ మీరు వెళ్ళి నింపాదిగా ఉన్న నీళ్ళల్లో మీ ఫేస్ చూసుకోవచ్చు. ఏమన్నా మీ ముఖాన్ని అందులో చక్కగా చూడవచ్చు. అలలతో నిండిన నీళ్ళల్లో మీ ముఖాన్ని చూడగలుగుతారా? అప్పుడు మీ ముఖం దయ్యం ముఖంలాగా కనిపిస్తుంది. ఇలా ఇలా వెళ్తుంటుంది, ఇలా వెళ్తుంటుంది. నీ హృదయంలో కూడా దేవుని మాట వక్రీకరించి వినపడవచ్చు అసమాధానం ఉన్నప్పుడు. దేవుని మాట నీకు అర్థవంతంగా కాక పెడార్థంగా వినిపించవచ్చు. అందుకే దేవుడు నీతో ఏం చేయడు? ఆ సమయంలో ఆయన మాట్లాడడం కష్టం. అందుకనే ప్రభు అంటాడు మరింకొక చోట, యోహాను సువార్త 14వ ఆయన చెప్పిన మాట మొదటి వచనాల్లో, కలవరపడద్దు. ఏం చేయద్దు మీరు? చూడండి, అక్కడ ఏమనుంది? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? మీ హృదయమును కలవరపడనీయకుడి, అంతే. కాబట్టి ఏదైనా ప్రభు మనకు చెప్పాలంటే ముందు కలవరం లేదు, సమాధానం అంటాడు ఆయన. యోహాను సువార్తలో వాళ్ళు కూడి ఉన్నటువంటి గదిలోకి యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటి? 20వ అధ్యాయంలో 19వ వచనం. 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఏమంటాడు ఆయన? మీకు సమాధానం
ముందొచ్చి ఆయన ఏదైనా చెప్పాలనుకున్నది చెప్పడంలా, ఆయన ముందు ఏమని చెప్తున్నాడు, మీకేం కలగాలి, సమాధానం కలుగును గాక. తర్వాత చదవండి, కింద వచనాలు కూడా ఇంకొక మాట ఉంటుంది. 21 వచనం చదువుతున్నారు కాబట్టి చూడండి ఆ మాట. అప్పుడు యేసు ఇక్కడ ఏముంటుంది, 2 సార్లు ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడు, సమాధానము కలుగునుగాక 2 సార్లు చెప్తాడు. మళ్ళీ 26 వచనంలో కూడా ఉందా, 8 దినములైన తర్వాత తలుపులు మూయబడి ఉండగా మధ్యన నిలిచి నీకు సమాధానము కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి, నీ వేలు నా పక్కలో, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు అని ఆయనతో చెప్పడం చూస్తాం. ఈ పదాలు మనకేమర్థమవుతున్నాయి అంటే, వాళ్ళు కలవరంలో ఉన్నారు, వాళ్ళు భయంలో ఉన్నారు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళతో ఏదైనా చెప్పడానికి ముందు వాళ్ళు ఏం కావాలి, సమాధానం ఉండాలి. అందుకని యేసుప్రభు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వడానికి ముందు వారి జీవితాలను సమాధానపరచడానికి ఇష్టపడతాడు. కాబట్టి వారితో మాట్లాడుతున్న ఈ మాట, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. కాబట్టి ప్రభుతోటి మనం సమాధానం పడటం అనేది దేనికి తీసుకెళ్తుందంటే, ఆయన మనతో మాట్లాడడానికి కారణమవుతుంది. సమాధానం అందే మన హృదయంలో దేవుని వాక్యము విత్తబడుతుంది, అది ఫలిస్తుంది. తర్వాత మీరు మరింకొక మాట చూడవచ్చు. 3వ మాట ఏంటి అంటే, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 3వ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన, చూడండి, మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. 3rd పాయింట్ ఏంటంటే, సమాధానం ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని భద్రపరుస్తుంది అనేది మనం చూడాలి. సమాధానం రక్షిస్తుంది, మొదటి మాట. రెండవది, సమాధానం దేవుని వాక్యం విత్తబడడానికి అనుకూల వాతావరణం. మూడవదిగా, దేవునితో మనం సమాధానం పరచబడితే భద్రపరచబడుతుంది మన హృదయం. అక్కడ ఈ మాటను మనకేమనిపిస్తుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, చింతవద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ మీరు ఒక మాట చూస్తారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే చింతపడకూడదు. రెండోది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. మూడోది ఏంటిదంటే విజ్ఞాపనలు చేయాలి. నాలుగోది ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. కాబట్టి దేవుడు అంటే కృతజ్ఞత మనసులో ఉండాలి. ఈ తర్వాత మన విన్నపాలు దేవునికి మనం తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏంటది? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకును, సెకండరీ మీ తలంపులకును, రెండిటికి. ఒకటి మన హృదయానికి, రెండవది ఏంటి? తలంపులకు. అసలు మనిషిని నాశనం చేసేది ఏంటిది జీవితంలో అంటే నీకొచ్చే థాట్స్ అన్నమాట, నీకొచ్చే ఆలోచనలు. నీ ఆలోచనలకు అడ్డుకట్ట వేయకపోతే మెంటల్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? కొంతమంది మెంటల్ ఎందుకు వస్తుంది? మెంటల్ అంటే పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? దేవునికి వారి హృదయంలో స్థానం ఇవ్వలేరు, భద్రత లేదు. వారి తలంపులు సాతాను చేత లేక అపవిత్రాత్మ చేత నింపబడితే వారి హృదయాలు గలిబిలైన తర్వాత వారు చివరికి వారి అంత మెంటల్గా అప్సెట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునితో సమాధానం మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది, మన హృదయ తలంపులు కావలి ఉంచుతాను. నేను ఇక్కడ ఈ పాయింట్ని నేను ఎలా చెప్తున్నానంటే,
ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో మీరు ఆయన మాట శ్రద్ధగా వినాలి అని దేవుడు చెప్పాడండి. మీరు ఆయన మాట శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం ఒకసారి చూడండి. 28వ అధ్యాయం చూస్తారు. మాట ఎట్ట వినాలి? శ్రద్ధగా వినాలి, అంతేనమ్మా. ఆ తర్వాత అక్కడ జరిగే ఆశీర్వాదాల గురించి చెప్పాడు. ఎన్నో వచనం దాకా? 14వ వచనం దాకా చెప్తారు. ఇప్పుడు 15వ వచనం చదువుమా. నేను ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, ఏంటై వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏంటో ఒక శాపాన్ని గురించి మనం చూస్తే 34వ వచనం చూడండి. 34వ వచనం, నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. ఏమెత్తుతుంది? వెర్రి ఎత్తును అనే మాట చూద్దాం. ఏంటి ఇక్కడ అంటే, దేవుని మాట వినకపోతే వెర్రి వచ్చిందంట మనిషికి. అది ఏంటి, నిజమా కాదా? చాలామంది తమ ఆత్మీయ జీవితంలో కలవరం ఎందుకు చెందుతారు? ఎందుకు అంటే సమాధానం లేదు. వారు దేవునితో ఏం చేయలేకపోతున్నారు? సమాధానపరచబడలేరు. దావీదు జీవితంలో ఎన్నో వచ్చాయి కదండి. దావీదు జీవితంలో రకరకాలైన శ్రమలు వచ్చాయి. కానీ ఆయన ఏమంటాడు? నేను నెమ్మదిగా నిద్రపోతాను. ఎట్లుంటాడు ఆయన? ఆయన ఎట్లున్నాడు దేవునితో అంటే చాలా మంచి ఆత్మీయమైన కనెక్టివిటీ కలిగి ఉన్నాడు. 4వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఏంటి ఎట్లుంటాడంటే నెమ్మదితో పండుకుంటారు. మరి ఇంకో చోట ఏమన్నదంటే 10,000 మంది నా మీద దండెత్తి వచ్చినను నేను ఏ అపాయంకి ఏం చేయను, నేను భయపడను. అధ్యాయం వచనం చెప్పిన ఆయన 3వ అధ్యాయం వచనం వచ్చేసి ఎంత? 5వ వచనం, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. వచ్చిన మోహరించిన కూడా నేను భయపడను. ఏంటంట? ఏం చేయడు ఆయన? భయపడాడు. ఎందుకు భయపడాడు ఆయన? ఆయన హృదయం నెమ్మదిగా ఉంది కాబట్టి. కారణం ఏంటి అంటే, మీరు ఈ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కూడా చూస్తారు. పడకల మీద ఉండగా నేను హృదయంలో ధ్యానం చేసుకుంటాను. ఏం చేసుకుంటాడు ఆయన? దేవుని మాటలు ధ్యానం చేస్తుంటాడు. దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడానికి ఇష్టపడుతుంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆయన తనకు ఎంతో శ్రద్ధతో ఆయన తెలుస్తుంది. మీరు తర్వాత 119వ కీర్తన కూడా చూడండి. ఆయన దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాడు. యోబు అనే వ్యక్తి జీవితం ఎందుకు అంత స్టాబిల్గా ఉందంటారు? సహజంగా ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తి గ్రాడ్యువల్గా అంటే ఒక నెలకింత ఆస్తి పోయి, ఇంకొక నెలకింత ఆస్తి పోయి, ఇంకొక నెలకింత ఆస్తి పోతే వాడు తేరుకొని నిలబడతాడేమో. కానీ యోబు ఆస్తి ఒక్క రోజులో పోయింది. ఎంతలో పోయింది? ఎంతలో పోయింది? ఒక్కరోజే ఆస్తి పోయింది. ఒక్కరోజే పిల్లలు చచ్చిపోయారు. ఒక్కరోజే ఇదంతా జరిగింది. మెంటల్ వస్తుందా? రాదు. సహజంగా అయితే ఏమొస్తుంది? కనీసం వాడిని హాస్పిటల్ కన్నా ఎత్తుకుపోవాలి. ఇక్కడ యోబు గ్రంథంలో మనం అది మీరు తర్వాత చూడండి, చాలా ఆశ్చర్యకరమైన ధ్యానం అది. కాబట్టి 1వ అధ్యాయం మొత్తాన్ని మీరు చూడండి. నేను టూకీగా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దినములోగానే ఇవన్నీ జరగటం మనం చూస్తాం. 13వ వచనం, ఒక దినమున్న యోబు కుమారులను కుమార్తెలను చదవండి. తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసం పానం చేయుచుండగా ఒక దోత అతని ఎద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపను మేయుచుండగా శబాయములు వాటి మీద పడి వాటిని పట్టుకుపోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. జరిగింది నీకు తెలియచేయడానికి నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చిన. అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడంట. అతను ఇంకా వెళ్ళలే.
అతను ఇంకా మాట్లాడుతాను, మరి ఒకడు వచ్చాడు. దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చాను. 17 అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతను మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి, నీ కుమారుని కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. దానిని తెలియచేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను. మాట్లాడుతుండగానే వచ్చారు వాళ్ళు. 1 అవర్ కూడా డిలే లేదు. వాళ్ళు ఈ మాట చెప్తుండగానే ఇంకొకళ్ళు వస్తారు, ఈ మాట అయిపోకముందే ఇంకొకళ్ళు వస్తారు. ఏమనిపిస్తుంది చెప్పండి? కుప్పగూలి హార్ట్ అటాక్ వస్తుంది ఒక వ్యక్తికి. ఆస్తి పోయింది, బిడ్డలు చచ్చిపోయారు, ఇంత ఉపద్రవం తన జీవితం మీద వచ్చి పడింది. ఖచ్చితంగా దేవుణ్ణి దూషించి చావమని చెప్పింది కదా వాళ్ళ భార్య. దీన్ని రిసీవ్ చేసుకుంటారు ఇంకొకడైతే. ఇప్పుడు అక్కడ మీరు ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చూస్తారు. ఏంటి అది అంటే 21వ వచనంలో మీరు ఒక మాట చూస్తారు. 21:21 నేను, ఇది చాలా ముఖ్యమైన మాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమి ఈ సమయంలో కూడా వర్షిప్ చేసేవాడిని ఎవరినన్నా మీరు చూస్తారా? మనం అట్టున్నామా? ఏదైనా చిన్నది కలిగితేనే మనం కలవరం అవుతాం. అంటే ఇతనికి ఎలాంటి మనసు ఉందంటారు? ఆస్తి మీద లేదు, తర్వాత బిడ్డల మీద లేదు. ఎవరి మీద పెట్టుకొని ఉన్నాడు మనసు? చూడండి అక్కడ, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. తర్వాత ఇంతటితోనే ఆగలేదు, తనకు అనారోగ్యం వస్తుంది. అయినా కానీ తను ఒక మాట తను చెప్పడం మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథంలో ఆయన చెప్పిన ఈ మాట చాలా మనకి పురుగొల్పుగా కూడా ఉంటుంది. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఒప్పుకొను, మరణమగు వరకు నేనెంత మాత్రమును అది నా నీతిని గట్టిగా విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. ఆయన ఏం కాపాడుకున్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడు. సామెతల గ్రంథంలో లేదు ఈ మాట. అన్నిటికంటే దేన్ని కాపాడుకోవాలి? ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఏం పోయినా ఆయన వాటేమి లెక్క చేయనటువంటి వ్యక్తి. ఈరోజు మనం లెక్క చేస్తాం వాటిని. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా కాపాడుకు. ఈరోజు ఆయన అన్నమాట జీవధార. మనకి ఎవరన్నమాట? యోబు అన్నమాట మన జీవితానికి జీవధార లాంటిది. ఆయన ఎలాగ అనగలిగాడు? ఏ విధంగా చెప్పగలిగాడు? ఆయన హృదయం భద్రం చేసుకోవటం వల్లే ఒక ముత్యం, అమూల్యమైనటువంటి ముత్యం లాంటి మాట బయటకు వచ్చింది. ఇది ఈరోజు మనల్ని ఆదరిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తన హృదయాన్ని భద్రం చేసుకోవడానికి మీరు మళ్ళీ వెళ్ళాలి. ఫిలిప్పీ 4:6. ఏంటి ఆ మాట? నీ హృదయమును నీ తలంపులకును కావలి కాయను. ఏంటిది? దేవునితో కూడిన సమాధానం. కాబట్టి ఒక వ్యక్తి భద్రపరచబడ్డాడు. పరీక్షల్లో, శ్రమల్లో వెర్రి ఎత్తకుండా ఉన్నాడు. ఆయన ఎందుకు అట్టున్నాడు? ఆయన ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయకుండా ఉన్నాడు. ఆయన ఒకటే ఉద్దేశం. భార్య మధ్యలో వచ్చింది, మధ్యలో పోతారు. పిల్లలు మధ్యలో వచ్చారు, మధ్యలో పోతారు. నాకు మొదటి నుంచి ఉన్నది ఎవరు అంటే, పెళ్ళైన తర్వాత రక్షించబడిన వాళ్ళు ఈ పదం అనలేరు, మళ్ళీ అట్లాగా తీసుకోకాకుండా. ఇది ఎవరైనా ఈ ఆస్తులు మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి, చూసేయన్ని మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి. చివరిదాకా మొదటి నుంచి ఉండేది ఎవరు? మనతోటి. అందుకని ఆయన మీద ఏం పెట్టాడు? ఆయన తన మనస్సు లగ్నం చేశాడు. మనం కూడా దేవుని మీద పెడితే ఇవన్నీ వేస్ట్, వస్తుంటాయి, పోతుంటాయి.
ఇవి మనల్ని కలవరపరుస్తాయి, కానీ కలవరపరచని దేవుని మీద దృష్టి పెట్టాలి. అందుకే యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, అక్కడ చూడండి చక్కని మాట అది. విశ్వసించిన వాడు కలవరపడడు. ఎన్నో వచనం అది? 16వ వచనం అంట, చివరిలో ఉంది. ప్రభువగు యెహోవా, చివరి చదువునా, విశ్వసించువాడు కలవరపడ్డు. మనకెందుకు కలవరం? ఉంటే ఉంటాం, పోతే పోతాం. దేని మీద నీ మనసును పెట్టద్దు, దేవుని వాక్యం మీదే మనసు పెట్టాలి. నీకున్న దేని మీద నీ మనసు పెట్టద్దు. నీ ఇష్ట వస్తువుల్లో దేని మీద నువ్వు లక్ష్యము పెట్టకు, అంతే. దేని మీద మనసు పెట్టాలి? ఇవన్నీ వేస్ట్. నాకుంది నా దేవుడు, ఆయన మీదే నా దృష్టిని కేంద్రీకృతం చేస్తా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏం చేశాడు ఆ వ్యక్తి? నీ మీదే గురిపెట్టుకున్నాడు. ఈరోజు కలవరం ఎందుకు, అశాంతి ఎందుకు మనుషుల జీవితంలో? సాతాను ఎందుకు ప్రవేశిస్తాడు లోపలికి? ఎందుకు భద్రం లేదు అంటే సమాధానం కావలి కాయట్లేదు. మన హృదయాన్ని సమాధానం కావలి కాయట్లేదు. కాబట్టి మనుషులు దేన్ని వెంటాడమని చెప్పాడు వాక్యంలో? 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో నీతిని, భక్తిని, నీతిని, ప్రేమను చూడండి ఏమన్నాయి అక్కడ 4 సంగతులు. విశ్వాసము, ప్రేమను, ఇది చాలా అవసరమైనటువంటి హెచ్చరిక. సమాధానం కావాలి, ఇవన్నీ అవసరం లేదు. మన హృదయానికి ఏం వెతుక్కుందాం? దేవుడు ఏం చెప్పాడో దాని మీదే కట్టబడాలి. సమాధానాన్ని వెతకాలి. ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ అశాశ్వతమైనవి. వీటి మీద నాకు నీకు ఎవ్వరికీ దృష్టి ఉండడానికి వీలేదు. ఒకవేళ వాటి మీదే దృష్టి ఉంచితే అవి నీ దగ్గర నుంచి ఎగిరిపోతాయి. పోతాయా? పోవా? బైబిల్లో సామెతలు నేను ఇంకా వెళ్తే చాలా దూరం వెళ్తుంది. అటువైపు వెళ్ళనిక. నీవు ధనం మీద మనసు పెట్టకు, వాటి రెక్కలు ధరించి ఏమవుతాయి అంటే 23వ అధ్యాయంలో ఎగిరిపోతాయి అని ఉంటాయి. దేని మీద నువ్వు మనసు పెడతావో అది నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు దాన్ని. ఎవరి మీద మనసు పెట్టాలి? నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపు. ఈరోజు నేను దేవుణ్ణి సంతోషపరిచాను, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికాను. యోబు అదే చేశాడు. యోబు ఏం చేశాడు? మరణం అయ్యే వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టను, నేను దాన్నే పట్టుకుంటాను. ఎందుకు ఆయన అంత స్టాబిల్గా నిలబడ్డాడు అంటే ఆయన ఉన్న వాటిని, పోయే వాటిని ప్రేక్షకుడుగా చూస్తున్నాడే కానీ దృష్టి మాత్రం ఎవరి మీద పెట్టాడు? ఆయన దేవుని. మనం కూడా అశాశ్వతమైన వాటి మీద కాక యేసునందే లక్ష్యం ఉంచాలి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే. నేను ఇంకా 2 మాటలు చూపించి ఆపేస్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పినాను? ఒకటి, సమాధానం రక్షణ ఇస్తుంది. 2వ, సమాధానం ఏం చేస్తుంది? వాక్యం ఎత్తడానికి అనుకూల హృదయాన్ని ఏర్పాటు చేస్తుంది. 3rd పాయింట్ ఏంటి అంటే సమాధానం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన హృదయాన్ని, తలంపుల్ని కాపాడుతుంది, అనవసరమైన తలంపులు రాకుండా. తర్వాత కొలస్సీ పత్రికలో సమాధానం రూల్ చేస్తుంది మనల్ని, సమాధానం మనల్ని నడిపిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ ఈ మాట చూడండి, 15వ వచనము. 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏలుచు ఉండాలి. నేను ఇక దీని గురించి మీకేం చెప్పట్లేదు. ఆ సమాధానాన్ని బట్టి మనం ఏదైనా చేయాలి, సమాధానాన్ని బట్టే మనం మూవ్ అవ్వాలి. సమాధానమే మన హృదయంలో, క్రీస్తు అనుగ్రహించిన సమాధానమే నడవడానికి, కూర్చోడానికి, మాట్లాడడానికి, వర్క్ చేయడానికి సమాధానం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా పెళ్లి చేయాలనుకోండి, మీరేమంటారు? సమాధానం ఉందా అని అడిగితే ఏం వెతుకుతారు? మీరు దేవుని సమాధానం వెతుకుతారు, అంతే కదా. ఏదైనా జాబ్ చేయాలంటే ఏం వెతుకుతారు? క్రీస్తు సమాధానం వెతుకుతారు. ఏదైనా ఎడ్యుకేషన్లో కూడా కోర్స్ తీసుకోవాలంటే ఏం వెతుకుతారు? సమాధానాన్ని వెతుకుతారు. ఎందుకని మన జీవితంలో మనం సక్సెస్ అవ్వలేకపోతామంటే ఫస్ట్ మనం ఆ సమాధానాన్ని బట్టి ఫాలో కాలేము. అందువల్లే రూల్ చేస్తున్న సమాధానాన్ని మనం ముఖ్యమైనదిగా మనం ఎంచాలి. లేకపోతే సమాధానాన్ని మనం హై లెవెల్లో తీసుకోవాలి. మన తలంపులు కాదు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలాలి, దాన్ని బట్టే నడవాలి. ఇది చాలా అవసరం. 5th, గలతీ పత్రిక 5వ అధ్యాయం, ఫలము.
ఆత్మ ఫలములో ఒకటేంటిది? సమాధానం. సమాధానం ఫలభరితమైన జీవితానికి గుర్తు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, అది ఏముంది? సమాధానం నీ హృదయంలో ఉంటే నువ్వు ఫలించిన దానికి గుర్తు ఇది. కాబట్టి సమాధానం ఫలభరితమైన జీవితానికి ఇండికేషన్ అన్నమాట అది. కాబట్టి మనం ఆత్మ ఫలముల్లో అది కూడా ఒక భాగంగా తీసుకుంటాం. కాబట్టి ఒకటి సమాధానం మనల్ని రక్షించేదిగా ఉంది. దేవుడితో సమాధానం, దేవునితో సమాధానం మన జీవితంలో ఆయన మాట్లాడడానికి, ఆయన వాక్యం మనలో వెత్తబడడానికి అనుకూలమైనటువంటి హృదయాన్ని ఇస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆయనతో కూడిన ఈ సమాధానమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది దుష్టుని బారి నుండి, కలవరాల నుండి, ఈ లోకంలో మనలను తప్పిస్తుంది. ఫోర్త్లీ ఏంటంటే ఆ సమాధానమే మనం దాన్ని బట్టే మనం నడుచుకోవాలి, దాన్ని వెంటాడాలి. 5వది ఏంటంటే సమాధానం అనేది ఫలించే వాని యొక్క జీవితానికి గుర్తుగా ఉంది. ఈ 5 మాటలు మనం చూస్తాం. మిగతా భాగాన్ని తర్వాత వారం చూస్తాం. ప్రార్థన చేస్తాం.